తాతతో రప్ప 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 ఇక మరి చిన్నగా జాడ పట్టిండు సందులు బొద్దులు గాలించుకుంటే గిట్ట పడితే జూబిల్స్ జూబిల్సేనా ఎవరు రోడ్డు మీద ఏదో పంచాయతీ మోపైంది మరి జూబిల్స్ కార్పొరేటర్ మరి ఇక మరి దండం పెట్టి చిన్నగా లేదు మొయ్యిన మోదమవుతుంది పంచాయతీ చుట్టుపక్కల కందిరీగలు లెక్క పోలీసు వాళ్ళు గుట్ట గుట్ట చూస్తున్నారు అసలు ఏం పంచాయతీ ఎట్ట సంగతి ఏంది ఏ కథ ఏం జరుగుతుంది ఈడ ఏమన్నా చిన్న గరీబ్ అయినా ఒక ట్రాలీ ఉసుకేసుకొని బుట్టకు బతా ఉన్నాడు ఆయన అడ్డమైందండి రోడ్డుకు దాన్ని మించేసి రోడ్డు మొత్తం డ్రైవేజ్ రోడ్డు అమ్మా కొంచెం వైట్ పెయింట్ ఉంది కదా ఏడుంది వైట్ పెయింట్ ఉందిగా వైట్ పెయింట్ ఆడుంది పెయింట్ బాగా కనిపిస్తున్నారు ఇవి మాదిరిలో కనిపించట్లేదు నేను అధికారులు కనపడతలేవు గరీబోడు పూల కనిపిస్తున్నాడు పూట క్లీన్ కనిపిస్తున్నాడు ఈ ఉండోళ్ళ మంది కనిపించట్లేదు ఈయన 3 ఫీట్లు 4 ఫీట్లు ముంగలు జరిగి కప్ చేసి కట్టింది ఆల్రెడీ మామూలు బిల్డింగ్ లో కమర్షియల్ చేసి హోటల్ పెట్టిండా అది దానికి ఉందో లేదో తెలియదు మరి నేను ఏసీపీ గారు అడుగుతున్నాను వాళ్ళకి అందరూ అడుగుతాను ఒకటి అడుగుతా ఉన్నాను వీళ్ళకి ఎందుకు ఇవ్వట్టు ఇచ్చిన స్వేచ్ఛ వీనికి ఎందుకు లేదు న్యాయం ఇది అంటే గరీబ్ బోర్డు కాబట్టి పూటలు కాబట్టి వీళ్ళని కొట్టేలా కొట్టాలి ఈయన మాత్రం ఈయనే ఉంటాడు ఈయన ఉడుకొని బతాడు మరి ఎక్కడ న్యాయం అడుగుతున్నా ప్రజాపాలన ప్రజలంటే ఇదేనా ప్రజాపాలన ఇదే జరుగుతుందా అంటే హైదరాబాద్ పెట్టేసి 100 ఇండ్లు కొడతా ఉంటారు మొత్తం అంటే గరీబ్ ఇండ్లు కొడతా ఉంటారు పెద్దోని బిల్డింగ్ మన దగ్గరకు పోవట్లేదు మొన్న రీసెంట్గా రంగనాథ్ కూడా మాట్లాడిన అయ్యిందయ్యా ఇది ఇట్లా కబ్జాలు అయితే కొడతలేవు మరి గిరి చేస్తామంటే ఏది మాకు సంబంధం లేదు అంటుండు ఇది పరిస్థితి ఈ ప్రజాపాలనలో దీని గురించి స్పందించాలి ఖచ్చితంగా అందరూ స్పందించాలి ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నాను మీ కళ్ళ క్లియర్గా అనిపిస్తుంది అన్నీ వీళ్ళకి ఏం లైసెన్స్ ఉన్నాయి ఏమున్నాయి వీళ్ళకి చెప్పండి మీరు చెప్పండి అధికారులు సమాధానం చెప్పాలి మీరు సార్ మీరు రండి మీరు చెప్పండి మీరు చెప్పండి నన్ను సరే అబ్జర్వర్స్లో ఉన్న బాధ తెలుసు అదేమనంటే మీరు చెప్పండి పోలీసులు తీరా తీరా ఇదే బాధ ఇప్పుడు నేను ఏమన్నా ఇప్పుడు ఇది ఎక్కడ న్యాయం అడుగుతున్నా అరే సమాధానం చెప్పండి సార్ వీళ్ళకు మన మోహన్ ఇంటికి ఉందా వీళ్ళకి చెప్పకు కాలర్ రికార్డు తీసుకోవచ్చు అవన్నీ తరా అన్ని తీసుకోవచ్చురా రామచంద్ర చూస్తున్నారు కథ రెక్కలాడినా డొక్క నిండదు ఊరు నిడబంది ఊపిరాడదు మేఘాల వలసలాగా దేవుడో మా పేదల బతుకులు మారవాయేనో మా బీదల మెతుకులు ఏడవాయేనో ఇక గరీబోడు గీతంతా ఏదో ఇక మరి రోడ్డు పక్క పొంచి బతుకు తెరువు కోసం పొట్ట దీపాల కోసం ఏదో చేసుకుంటే పోలీసు వాళ్ళ కళ్ళు ఓడుస్తారే మాట పెద్ద పెద్దలు మాత్రము ఇసుంట జరిగి కబ్జాలు పెట్టి కట్ట కమ్మిస్తే మాత్రం వాళ్ళకు కళ్ళు కనపడతలే మాట ఇక మరి ఈ రకంగా జూబిల్స్ కార్పొరేటర్ వెంకటేష్ ఆ పిల్లగాని పేరు ఈ రకంగా పేదోళ్లకు న్యాయం జరగాలని మరి పేదోళ్ళ పొట్ట ఎందుకు కొడుతున్నారని ఇక కథ గమ్మిస్తుంటే పోలీసులు నీ దండం పెడితే వామో రింగన పుడుగోలు వచ్చురు దబా దబా అలా దోసుకొని మా పోతురు ఇక మరి అక్కడ ఓ కోళ్ళగా కూడా పేద కోళ్ళగా ఉందట ఆ కోళ్ళగా కూడా మందరిస్తా ఏమంటాడు ఆయన కడుపులో మరి ఏం దుఃఖం ఉంది ఏం ఆమయం ఉందో మన ఏఎన్ఎన్కు ఏ రకంగా వెళ్ళబోసుకుంటాడో చూద్దాము మీరైతే చూస్తూనే ఉండరు మన ఏఎన్ఎన్ పిల్లగా ఇది రోడ్డు ఇది కొనాకు ఉంది ఇక్కడ ఈ కొనాకున్నా కూడా వీళ్ళకు అభ్యంతరం అవుతుందంట ఈ గుట్టలు ఏం దేనికి పనికి తెలియదు వీళ్ళకు రోడ్డు మీద దందా చేసుకుంటుంటే వీళ్ళనేమో గులగొట్టి తీసేయాలనుకుంటారు వీళ్ళు మళ్ళీ వీడికేం ఆడాక మొత్తం తీయాలి కదా చెడా రానికే పోనికే దారి న్యాయమైన అందరికి సమానంగా ఉండాలి పిల్లగా అందరికి ఉండాలి కదా హోటళ్ళకేమో పార్కింగ్ లేకుండా హోటళ్ళు నడిపిస్తున్నారు రోడ్ల మీద బండ్లు పెట్టుకుంటేనేమో వీళ్ళకి మామూలు పోతే అన్నీ పోతాయి నెల మామూలు ముడుతుంది కాబట్టి వాళ్ళకు ఎటువంటి అడ్డం లేదు ఇది కూడా తీపిచ్చేసేది రాత్రిపూట కూడా ఇక్కడ దందా చేయించుకోవచ్చు ఇక్కడ బండ్లు పెట్టించుకోవచ్చు వాళ్ళకు హోటల్ సరిపోతలేదు అని ఇంకా వాళ్ళ ప్లాన్ అంటే ఇప్పుడు ఈ కోయిలాగా సౌరుతలేదానా అంతే కదా ముడతలేవు కోడి కూతతో వేగమాయే జల్లుమన్న మా గుండెల మూత చెమట ఒడిసిన మారదాయే గొల్లుమన్న మా తలరాత రెక్కలే ఇనప ముక్కలు చేసి లెక్కలేని ఎన్నో బరువులు మోసి నొప్పులు పెట్టిన బొక్కలేమో జివ్వు జివ్వుమని గుంజుతూ ఉంటే
ఇక రెక్కలను నమ్ముకొని ఏదో పిడికడంత పొట్ట నింపుకొని సంసారం వెళ్ళ తీసుకుందాము కాలం వెళ్ళ తీసుకుందామని ఈ కోయిలాగా పట్నంలో అడుగుపెట్టింది. ఏ ఊరు పిల్ల, సొంత ఊరు ఏ ఊరు? వనపర్తి. మరి ఇప్పుడు ఏంది పోలీసు వాళ్ళు అందరు ఇప్పుడు నీ చుట్టూ మొత్తం ఇట్లా గుడ్లాపగిచ్చి చూస్తున్నారు తాత. ఏం జరిగింది, ఏది నీ బాధ? తీసేయమంటున్నారు ఇక్కడ, ఏం తీసేయమంటారు? ఉసుకే మొత్తం తీసేసేయమంటున్నారు. అయితే నాకు బతుకు తెరీదు సార్, నాకు హెల్త్ బాగాలేకుండా నాకు ఫిట్స్ వస్తుంది, నాకు మన ఆల్టాక్ రెండు సెంటు వాడిని నాకు బరువు మొయ్యలని ఇట్లా పెట్టుకొని చేసుకుంటున్నా అని చెప్తుంటే సార్ వాళ్ళు మొన్న సార్ వచ్చి చెప్పారు ఇప్పుడు తీసేయమని పెట్టిండ్రు. ఈరోజు ఉన్న స్వాతంలో తీసే అంటే ఇప్పుడు 20 టన్నులు 25 టన్నులు ఉంది, ఎక్కడ వేసుకోవాలి జాగలేదు. మేము ఈ ప్లాట్ అయినప్పుడేమో వేసుకొని ఇక్కడ వేసుకొని నేను ఇల్లు కడతప్పుడు తీసుదులే అన్నాడు. ఇప్పుడు అక్కడ అంతకుముందు ఆడేసి ఉంటే వాళ్ళు ఇల్లు కడుతున్నా తీసేసినాం. ఇప్పుడు ఇక్కడ వేసుకుని ఆ సార్ కూడా అన్నాడు ఇంతకుముందే 2011లో ఈ ప్లాట్ అయినా అడిగినావు, ఆ ప్లాట్ అయినా అప్పుడు వేసుకోండి నేను ఇల్లు కడతప్పుడు తీసేస్తూ అప్పుడు అన్నాడు. సరే అని చెప్పిన. ఇప్పుడు ఈ సార్ వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి మనం పడినారు. మరి నువ్వు అనలేదా పోలీసులతోటి? సార్ మరి ఇప్పుడు మీ కళ్ళల్లో నేనే పడ్డానా, నేనే కనపడుతున్నానా, మరి గదంతా ఏంది బాగోతున్నా నువ్వు అనలేదా పోలీసులతో? ఈ పట్టకాయ ఆయన దగ్గర అడిగి తీసుకొచ్చి మాకు జిరాక్స్ తీసుకొచ్చి చూపెట్టా అంటారు. వాళ్ళు ఏడిస్తారు మనకు, ఆ పట్టకాయ జిరాక్స్ తెచ్చి ఇవ్వమంటారు. చూపెట్టండి వాళ్ళు ఇస్తారా సార్? మనం బతుకుదేరు కోసం ఉన్నాం, అవి వెళ్ళాడితే తీసారా బాబా అంటారు కదా మనం. అందుకే వెళ్ళి ఎందుకులే సార్ అని చేసిన. ఏదో అంటే ఏదో నేను బతకలేను అయ్యా అని అంటే నేను పుసుకున్నా అన్నందుకు నువ్వు నా పట్టకాయలు అడిగేంత మొగోని వారా అని ఇప్పుడు ఆయనతో నొక్కలికరంత మంచి కథ. అయితే ఇక్కడ మట్టి ఉడికి పడుతుడికి మట్టి ఉడికి ఎత్తిపించిన అతల ప్లాటోలో మట్టి ఒప్పిస్తా నాకు సంబంధం లేదు, అది నువ్వు ఉడికి ఎత్తిపోయొద్దు అంటే కూడా మొన్న 4 ట్రిప్పులు ఎత్తిపించిన. అప్పుడు ఉసుకలో మొత్తం 25,000 మాలు ఉంటే ఆ మాల్లో మట్టి పోసిరి, అది ఎట్లా సాగు చేసుకుని పంపించిన. అన్నీ చేసిన. ఇంత నా బాధలు ఎవరు చెప్పుకోవాలి సార్? అంతా బాగా కేసీఆర్ సీఎం సార్ కూడా మా సైడ్ ఆయన కూడా కానీ ఇంతవరకు ఏమనలేదు. చూసుకుంటా పోయిన ఎన్నిసార్లు కానీ ఏమనలే. రేవంత్ రెడ్డి సార్ కూడా చూసుకుంటా పోయినా ఏమనలేదు. కానీ ఇప్పుడు ఈ సార్ వాళ్ళు వచ్చారు మాకు. ఇక గిదుల్లో పిడికడంతా పొట్ట కోసం తట్టలు మోసే చిట్టి చేతులు ఎన్నో అనేది మనం ఎన్నో రకాలుగా మరి పాటలు పాడుకున్నాం. పొట్ట గుడి కోసం పట్టణంలో అడుగుపెట్టి ఏదో కింత వ్యాపారం చేసుకుందామన్న పాపం పేదోని పొట్ట కొడుతున్నారట. మరి ఇక్కడ మరి ఎవరు వారు ఏంది ఏం కథ అంటే ఇప్పుడు ఆయన మాటలనే విన్నారు మీరు. మరి పెద్దోనికి ఓ న్యాయము, పేదోనికి ఓ న్యాయమా? పెద్దోళ్ళవి అడుగు బుడిగబాబు లెక్క ఎన్నో ఉన్నాయి వరుస పెట్టి. మరి పేదోని నేను కడుపు కట్టుకొని వచ్చిన అయ్యా నా పొట్ట మీద గొట్టకూర అని పబ్బది పట్టినా కానీ కోయిలా గంట పడుతున్నారట. ఇక మరి మొత్తానికైతే ఇక మరి ఆలోచన చేయాలి. మరి దీని మీద ఎవరు ఆలోచన చేస్తారు, ఏంది ఏం కదా? రంగు లేని బట్ట మాట సాగకుండా అయింది. న్యాయం చెప్పే గొంతు మూగపోవద్దు అనేది మాత్రము మరి నేను ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నది. జర వెనక ముందు ఆలోచన చేసి అడిగేయాలి అనేది కూడా మరి నేను మళ్ళొకసారి వినతి చేస్తూ ఉంది, పద్ధతి పడుతూ ఉంది. మరి ఇటువంటి పేదోళ్ళని మరి ఈ రకంగా మరి ఈ రోడ్ల మీద వేధిస్తుంటే వాళ్ళ కుటుంబం ఏం కావాలి, వాళ్ళ పరిస్థితులు ఏం కావాలి అనేది కూడా జరంత ఆలోచన వెనక ముందు వేసి ముందడుగేయాలని మళ్ళొకసారి నేను గుర్తు చేస్తుంది.